హలో. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ ఏంటి అనంటే మనం శ్రీరామనవమికి సంబంధించిన ఇమేజెస్‌ని మనం ఎలా జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏంటి చాట్‌జీపీటీలోకెళ్తాం. మనకు కనిపిస్తున్నట్టుగా. చాట్‌జీపీటీలోకెళ్ళిన తర్వాత ఏం కనిపిస్తుందనంటే అలా ర్యాండమ్‌గా ఓపెన్ చేసి మనం లాగిన్ అవుతాం అనమాట. లాగిన్ అయిన తర్వాత మన ఆల్టర్‌నేటివ్ ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది గదా! సపోజ్ ఇక్కడ ఇమేజెస్ అని ఉంది. ఇమేజెస్ ఏందంటే అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్‌లో మనం పిక్‌ని యాడ్ చేసుకొని ఎలానో క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ పార్ట్ ఏంటి న్యూ చార్ట్‌లో పైన ఉంది గదా! ఆ న్యూ చార్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది. ఓకే. ప్లస్ సింబల్ తీసుకొని ఇక్కడ ఏంటి అనంటే క్రియేట్ ఇమేజ్‌లోకెళ్ళి ఓకేనా. క్రియేట్ ఇమేజ్‌లోకెళ్ళిన తర్వాత పైన మనం చాలామంది టెక్స్ట్ అంటే చాలా కష్టపడతాం గదా! కానీ ఇక్కడ మైక్ సింబల్ ఉంది. ఆ మైక్ సింబల్ యాడ్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ కావాలి. సపోజ్ నాకేంటి శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఇమేజెస్‌ని నాకు జనరేట్ చేసి ఇమ్మని నేను చాట్‌జీపీటీకి అడుగుతున్నాననమాట. ఓకే. అలా చేసిన తర్వాత అక్కడ మనకి రైట్ బటన్ ఉంది గదా! అలా క్లిక్ చేసేసుకుంటే మనకి తెలుగులో వస్తుంది. మనం ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్‌ని కావాలనుకుంటే అక్కడ తెలుగులో జనరేట్ చేసుకుంటే మనకి అప్పర్ యారో మార్క్ ఉంది కదా! పక్కన. అలా క్లిక్ చేసుకొని ఆటోమేటిక్‌గా పైన ఉన్నదాన్ని క్లిక్ చేసుకుంటే మనకేంటి ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది జనరేట్ అవుతుందనమాట.